భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్. గట్కేసర్ మున్సిపల్లో జిల్లా కార్యదర్శి మామిళ్ల ముత్యాల యాదవ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆధునిక భారత స్వాప్నికుడు, సంస్కరణల సృష్టికర్త, మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎంఎంసీ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని గట్కేసర్ 6వ డివిజన్లో గట్కేసర్ పట్టణం అంబేద్కర్ కూడలి వద్ద, ఎదిలాబాద్ 7వ డివిజన్లో ఎదిలాబాద్ గ్రామంలో ఘనపురం పవర్ గ్రిడ్ వద్ద మరియు పోచారం 8వ డివిజన్లో రాజీవ్ గృహకల్పలో స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అనంతరం గట్కేసర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రపంచం ముంగిట నేడు భారతదేశం అగ్రగామిగా ఉందంటే నాడు రాజీవ్ గాంధీ అమలు చేసిన సంస్కరణల పుణ్యమే. విద్య, సాంకేతికత, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి మూల స్తంభాలు. ఐటీ రంగానికి పితామహుడిగా, టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆద్యుడిగా, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ ఎన్నటికీ చెరగని ముద్రని, గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కీలక సంస్కరణ తీసుకొచ్చిన స్వర్గీయ రాజీవ్ గాంధీ పాలన ఆచరణీయమన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చూపిన బాట నేడు ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇలా కూడా చంపగలరు. ఫోటో తీయకపోతే నరసింహరావు వెనక సార్ చూడు చూడు ఒక నిమిషం ప్రభాకరన్ అక్కడి నుంచి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, పిల్లి అంజనేయులు గారు, పార్టీ పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు, మరి మా అమరేందర్ గారు, పార్టీ పెద్దలు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్తకే కాంగ్రెస్ పార్టీ మంచి ప్రోత్సాహం, కాంగ్రెస్ పార్టీ మంచి ప్రోత్సాహం ఇవ్వాలి అని మీ కార్యకర్తలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన రాజీవ్ గాంధీ గారి అప్పుడు 21 సంవత్సరానికి ఓటక్కు ఉండే, 18 సంవత్సరాలకి ఓటక్కు చేసిన రాజీవ్ గాంధీ జీవితంలో ఎప్పుడైనా ఒక ఆశయాలు యూత్కే వదిలేదు. ఆ యూత్ని ప్రోత్సహించిన రాజీవ్ గాంధీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, రాజీవ్ గాంధీ హమ్ రహే. కాంగ్రెస్ పార్టీకి తీరనుటు గత 30 సంవత్సరాల కింద భారత మాజీ ప్రధానమంత్రి, భావి ప్రధానమంత్రి అయినటువంటి ఆనాటి యువకులకు కానీ దేశానికి కానీ దిక్సూచిగా ఉన్న నాయకుడు
రాజీవ్ గాంధీ గారు. ఆ రాజీవ్ గాంధీ గారిని ఎల్టీటీ అనే ఉగ్రవాద సంస్థ పొట్టన పెట్టుకోవడం మన భారతదేశం ఎంతో వెనుకకి వెళ్ళిపోయిన సూచించాం ఆ రోజు. ఆనాడు ఈ దేశం ఏమైపోతాయనే బాధలో ప్రతి ఒక్కరూ కుంగిపోయి తల్లడిల్లిన దినం. అలాంటి నాయకుడు, భారతదేశాన్ని యువకులకు ఓటక్కు కల్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు ఈ రోజు ఇప్పుడు ఫోన్లో రామ్లన్న ఇచ్చిన ఫోన్ కూడా ఈ టెక్నాలజీకి ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం ఎన్నో సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా బాధపడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని స్ఫూర్తించుకుంటూ పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు, నాయకునికి ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఎల్లవేళలా మనము కాంగ్రెస్ పార్టీ జెండా మోయాలని, కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు ఆయన కోసం మనం కష్టపడి ఇందిరాగాంధీ కోసం కానీ, రాజీవ్ గాంధీ కోసం కానీ కష్టపడి పనిచేసి ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించిన ప్రతి ఒక్క మా కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, మాజీ సర్పంచ్, మాజీ కౌన్సిలర్లకు, మిగతా మహిళలకు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అన్ని అనుబంధ సంఘాల నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు ఇక్కడికి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు.